డిసెంబర్ 6వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు అష్టలక్ష్మి మహోత్సవ్ జరుగుతుంది ఢిల్లీలో భారత మండపం ప్రగతి మైదాన్ దగ్గర. ప్రధాని మోడీ గారు నార్త్ ఈస్ట్ స్టేట్స్ 7 నార్త్ ఈస్ట్ స్టేట్స్ని, ఈశాన్య రాష్ట్రాల్ని మరియు సిక్కింని కలిపి అష్టలక్ష్ములుగా అభివర్ణించారు. అసలు అష్టలక్ష్మి అంటే ఏంటి? ప్రాస్పరిటీ అంటే శ్రేయస్సు, ఆప్యులెన్స్ ఐశ్వర్యం, ప్యూరిటీ స్వచ్ఛత, వెల్త్ సంపద, నాలెడ్జ్ జ్ఞానం, డ్యూటీ కర్తవ్యం, అగ్రికల్చర్ వ్యవసాయం, ఎనిమల్ హస్బెండరీ పశు పోషణ, ధనలక్ష్మి, దానిలక్ష్మి, సంతానలక్ష్మి, సౌభాగ్యలక్ష్మి ఇలా పిలుస్తుంటాం కదా. అలానే ఈ క్వాలిటీస్, ఈ లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవి నార్త్ ఈస్ట్ స్టేట్స్కి ఉన్నాయని చెప్పి మోడీ గారు అభివర్ణించడం జరిగిందనమాట. దీనికి సంబంధించి నార్త్ ఈస్ట్ కల్చర్, కంప్లీట్గా నార్త్ ఈస్ట్ కల్చర్ సంబంధించి ఒక ఎగ్జిబిషన్ లాంటిది ఇది. దీనిలో వాళ్ళ జిఐ ట్యాగ్స్ కానీ, ఆ రాష్ట్రాల్లో ఎక్కడెక్కడ ఏ ఫీల్డ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచిది కానీ, వాళ్ళ డాన్సెస్ కానీ, వాళ్ళ ఫుడ్ కానీ వీటన్నిటిని ప్రొజెక్ట్ చేస్తూ నార్త్ ఈస్ట్ కల్చర్స్ని కంప్లీట్గా ఈ అష్టలక్ష్మి మహోత్సవ్ సెలబ్రేట్ చేస్తున్నారు. నార్త్ ఈస్ట్ ఈశాన్య రాష్ట్రాల యొక్క కల్చరల్ వెల్త్, సాంస్కృతిక సంపదని ప్రపంచానికి చాటి చెప్పడం కోసం, దేశం మొత్తం ఒకటే అని చెప్పడం కోసం. అంతేకాదు ఇప్పటి వరకు నార్త్ ఈస్ట్ ఇండియా అనేది చాలా వరకు ఎలినేట్ అయిపోయి ఉంది. దానికోసం కొత్తగా గత 10 సంవత్సరాలు చేసిన మిషన్ పూర్వోదయ తీసుకురావటం, తర్వాత ప్రత్యేకంగా మినిస్ట్రీ ఏర్పాటు చేయటం, మినిస్ట్రీ ఫర్ నార్త్ ఈస్ట్ రీజన్ మినిస్ట్రీ ఏర్పాటు చేయటం, ఇవన్నీ కూడా నార్త్ ఈస్ట్ని మెయిన్ స్ట్రీమ్తో ఇంటిగ్రేట్ చేయటం. నార్త్ ఈస్ట్ డెవలప్ అయితేనే మన యాక్ట్ ఈస్ట్ పాలసీ, అంటే తూర్పు వైపు ఉన్న దేశాలతో మన కనెక్ట్ కానీ, నార్త్ ఈస్ట్తోనే మన సెక్యూరిటీ కూడా ముడిపడి ఉందన్నమాట. వీటన్నిటిని కరెక్ట్గా అడ్రస్ చేయడం కోసం యాన్యువల్గా ఈ సంవత్సరం నుంచి మొదలెట్టారనమాట. ప్రతి సంవత్సరం జరుగుతుంది ఈ అష్టలక్ష్మి మహోత్సవ్. ఈ ఎగ్జిబిషన్లో స్టేట్ స్పెసిఫిక్ పెవిలియన్స్, అంటే నార్త్ ఈస్ట్ స్టేట్స్, సిక్కింకి సంబంధించి ప్రతిదానికి ఒక పెవిలియన్, ఒక ప్లాట్ఫామ్ లాగా ఏర్పాటు చేసి ఆ స్టేట్కి సంబంధించిన విశిష్టమైన అంశాలు చెప్పుకోవటం, ఆర్టిజాన్స్ హస్తకళాకారులు, హ్యాండ్లూమ్స్, వాళ్ళ యొక్క కల్చరల్ థింగ్స్ అన్నీ అక్కడ ప్రొజెక్ట్ అవుతాయి అనమాట. అంటే నార్త్ ఈస్ట్లో ఇంత కల్చర్ ఉందని చెప్పి ప్రపంచానికి, భారతదేశానికి, ఇతర రాష్ట్రాలకి తెలియజేసేలా చేయటం అనమాట. ఇది ఒక తెలివైన పని. నార్త్ ఈస్ట్ని ఇండియాతో ఇంటిగ్రేట్ చేయటం, మేజర్గా కనెక్ట్ పెంచడానికి ఇది ఒక అద్భుతమైన పని అని చెప్పొచ్చు. ఈ అష్టలక్ష్మి మహోత్సవం అనేది నార్త్ ఈస్ట్ సంబంధించి ఆర్థికంగా కూడా వాళ్ళని పరిపుష్టం చేయడానికి, ఎకనామికల్గా కొంత ప్రొపల్షన్ తీసుకురావడానికి అనమాట. ముఖ్యంగా జిఐ ట్యాగ్ ప్రోడక్ట్స్ కానీ ఇవన్నీ చూపించి బయ్యర్ సెల్లర్స్ అందరినీ ఒక చోట తీసుకొస్తే కనుక నార్త్ ఈస్ట్ ప్రోడక్ట్స్ అనేవి కొంత ప్రొజెక్ట్ అవుతాయి. దానివల్ల నార్త్ ఈస్ట్ ఎకనామికల్గా, మీకు తెలుసు నార్త్ ఈస్ట్లో ఎకనామిక్ సపోర్ట్ చాలా తక్కువ, అక్కడ డెవలప్మెంటల్ యాక్టివిటీస్, పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ కూడా చాలా తక్కువ. దానికోసం నార్త్ ఈస్ట్ సంబంధించిన కల్చరల్ ఎగ్జిబిషన్ తీసుకొచ్చి దానిలో ఎకనామిక్ పర్స్పెక్టివ్ కూడా జోడించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ అష్టలక్ష్మి మహోత్సవ్కి ఒక మ్యాస్కట్ ఉంది, అంటే ఒక చిహ్నం ఉంది. ఒక అమ్మాయి, నార్త్ ఈస్ట్ రూపంలో ఉన్న ఒక అమ్మాయి పేరు పూర్వి అని చెప్పారనమాట. పూర్వి దేన్ని రిప్రజెంట్ చేస్తా అంటే నార్త్ ఈస్ట్ యొక్క కల్చరల్ సిగ్నిఫికెన్స్, యూనిటీ అండ్ డైవర్సిటీ ఆఫ్ నార్త్ ఈస్ట్, భిన్నత్వంలో ఏకత్వం, ఏకత్వంలో భిన్నత్వం. దాంతోపాటు నార్త్ ఈస్ట్ యొక్క కంప్లీట్ డైవర్సిటీ, కల్చర్ని, స్ట్రెంగ్త్ని రిప్రజెంట్ చేస్తూ పూర్వి అనే ఒక నార్త్ ఈస్ట్ అమ్మాయి ఒక క్రియేచర్ తీసుకొచ్చి మ్యాస్కెట్ లా తయారు చేశారు, ఒక చిహ్నం అనమాట. ఆ పూర్వే దీనికి ఒక బ్రాండ్ అంబాసిడర్ లాగా నార్త్ ఈస్ట్ కల్చర్కి, నార్త్ ఈస్ట్ యొక్క యూనిటీకి, నార్త్ ఈస్ట్ యొక్క ఇంటిగ్రిటీకి, డైవర్సిటీకి. మొత్తం మీద ఈ అష్టలక్ష్మి మహోత్సవ్లో నార్త్ ఈస్ట్ యొక్క ట్రెడిషనల్ ప్రోడక్ట్స్, క్రాఫ్ట్స్, ఆర్టిజాన్స్, హ్యాండ్లూమ్స్, జిఐ ట్యాగ్డ్ ప్రోడక్ట్స్, టెక్స్టైల్స్, హ్యాండీక్రాఫ్ట్స్, ఆర్టిజాన్స్ ఇవన్నీ కూడా అక్కడ ప్రమోట్ చేస్తున్నారు. నార్త్ ఈస్ట్లో రకరకాల లోకల్ మార్కెట్స్, సంతలు అంటాం కదా, అవి ఎలా ఉంటాయో వాటిని ప్రతిబింబించే విధంగా అక్కడ ఒక మోడల్ హాత్ అంటే మార్కెట్ ప్లేస్ కూడా క్రియేట్ చేసి చూపిస్తారంట. ఓవరాల్గా రూరల్ నార్త్ ఈస్ట్ ఎలా ఉంటుందో కూడా మనం అక్కడికి వెళ్తే, ఎగ్జిబిషన్కి వెళ్తే అర్థమవుతుందంట. మనం కనుక భారతదేశంలో ఈశాన్య రాష్ట్రాలు చూసుకుంటే ఒక పక్క బంగ్లాదేశ్, ఇంకో పక్క చైనా, ఇంకో పక్క మయన్మార్, చాలా సెన్సిటివ్ కంట్రీస్ చుట్టుపక్కల ఈ నార్త్ ఈస్ట్ అనేది కంటిగ్యూస్ జోన్లా ఉందన్నమాట. ఫ్రాంటియర్ స్టేట్స్ అన్నీ కూడా ఈ చుట్టుపక్కలే ఉన్నాయి, అంటే ఏదైతే ఇంటర్నేషనల్ బార్డర్స్ ఉన్నాయో. సో ఈ నార్త్ ఈస్ట్ని పైకి తీసుకురావడం అనేది మన యాక్ట్ ఈస్ట్ పాలసీయే కాదు, ఈ సెన్సిటివ్ కంట్రీస్, అంటే ఏదైతే ఇండియాకి సెక్యూరిటీ ఇష్యూస్తో ఉన్న కంట్రీస్ ఉన్నాయో ఈ కంట్రీస్తో కూడా మన ఒక స్ట్రెంగ్త్ బలపడాలి. అంటే నార్త్ ఈస్ట్ యొక్క స్ట్రెంగ్త్ బలపడితే ఈ కంట్రీస్తో మన రిలేషన్షిప్ కూడా డిఫరెంట్గా ఉంటుంది అనమాట. కాబట్టి మనం నార్త్ ఈస్ట్ని బలంగా చేయగలిగితే కనుక చైనాకి, బంగ్లాదేశ్కి, మయన్మార్కి వీటన్నిటితో బార్డర్ ఇష్యూస్లో కరెక్ట్గా వాటికి కూడా మనం చెక్ పట్టొచ్చు. మీరు చూసారు మణిపూర్లో ఇష్యూస్, నార్త్ ఈస్ట్లో నాగాలాండ్లో రకరకాల తెగల ఇష్యూస్, ఇవన్నీ కంట్రోల్ చేయాలి, ఇవన్నీ తగ్గాలి అంటే ఖచ్చితంగా నార్త్ ఈస్ట్ కల్చరల్ ఐడెంటిటీ అనేది పైకి తీసుకురావడం చాలా అవసరం. ఈ అష్టలక్ష్మి మహోత్సవం సంబంధించి యూనియన్ క్యాబినెట్ నిర్ణయం తీసుకునేటప్పుడు అనేక అంశాలపై దృష్టి పెట్టిందనమాట. అసలు నార్త్ ఈస్ట్ మనకి ఎందుకు చాలా ఇంపార్టెంట్,
నార్త్ ఈస్ట్ అనేది భారతదేశం యొక్క భౌగోళిక ప్రాంతంలో 7.9% ఆఫ్ అవర్ జాగ్రఫికల్ ఏరియా అని మనం చెప్పొచ్చు. మరియు భారతదేశ జనాభాలో నార్త్ ఈస్ట్ జనాభా 3.8%, 3.8% ఉంది. నార్త్ ఈస్ట్ ప్రాంతం భారతదేశానికి అరౌండ్ 3% ఆఫ్ జీడిపిని కంట్రిబ్యూట్ చేస్తుంది. నార్త్ ఈస్ట్ ఎకనామికల్ గా డెవలప్ అయితే అది దేశం మొత్తానికి మంచిది.